టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ భారత జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. టెస్టుల్లో చోటు కోల్పోయిన అయ్యర్ టీ20లో తన ఉనికిని చాటుకోవడానికి రెడీగా ఉన్నాడు. ముఖ్యంగా ప్రస్తుతం అయ్యర్ దృష్టంతా ఐపీఎల్ పైనే ఉంది. నవంబర్ 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. 2024 ఐపీఎల్ సీజన్లో ఆడిన అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ రీటైన్ చేసుకోకుండా వదిలేసింది. అయ్యర్కు ఇప్పుడు బ్యాటర్తో పాటు కెప్టెన్సీ నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం దక్కింది. త్వరలో జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి అయ్యర్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. టీ20 ఫార్మాట్లో జరగబోయే ఈ టోర్నీకి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదటి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో సూర్య స్థానంలో అయ్యర్కు కెప్టెన్సీ ఛాన్స్ దక్కింది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనున్న ఈ టోర్నీకి 17 మంది సభ్యులతో కూడిన ముంబై జట్టును ప్రకటించారు. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే సైతం అయ్యర్ కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇటీవలే ముంబై రంజీ ట్రోఫీ జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా ఈ స్క్వాడ్లో చోటు సంపాదించాడు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో అయ్యర్ 90.40 సగటుతో 452 పరుగులు చేసి సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతని ఖాతాలో 2 సెంచరీలు ఉన్నాయి. చివరిసారి శ్రేయస్ అయ్యర్ 2024లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో ఆడాడు. వరల్డ్ కప్ తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించుకున్న ఈ ముంబై బ్యాటర్ ఈ సిరీస్లోనూ విఫలమయ్యాడు.